రెడ్ సోంజా మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 50 మినిట్స్ తో లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా మూవీ ఎలా ఉందంటే మూవీలో సీజీ, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, విజువల్స్ అన్ని బాగుంటాయి గైస్. మూవీలో వీటి పరంగా అయితే ఎక్కడా నెగిటివ్ గా చెప్పడానికి అయితే లేదు. మూవీలో సినిమాటోగ్రఫీ కావచ్చు గైస్, విజువల్స్ కావచ్చు గైస్, ఇవన్నీ అయితే బాగా మెయింటైన్ చేశారు. కాకపోతే ఏంటంటే ఒక వార్ జోన్ లో నరేషన్ బాగుంటది గైస్. ఏంటంటే వార్ జోన్ లో ఇద్దరి మధ్య ఒక ఫైట్ అవుద్ది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు అటు ఇటు తిప్పి ఆ వార్ జోన్ ని ఆపేస్తారు. ఎలా అంటే మనం ఆ సీన్ లో ఏదో ఊహించుకుంటాం అనమాట. కాకపోతే అక్కడ ఏం ఉండదు. ఈ ప్యాటర్న్ లోనే ఫస్ట్ హాఫ్ లో 2 సీన్స్ ఉంటాయి గైస్. సెకండ్ హాఫ్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే కొంచెం ఫుల్లీగా వార్ ఉంటుంది అనమాట. దాని గురించి కూడా మాట్లాడదాం. మూవీ స్టార్ట్ చేయడం అయితే కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు గైస్. వార్ అంటూ ఆ కింగ్డమ్ అంటూ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఎప్పుడైతే మన హీరోయిన్ ని బంధిస్తారో అప్పటి నుంచి మనకు బోర్ కొడుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఏ సీన్ పర్ఫెక్ట్ గా ఉండదు. లిటరల్లీ గైస్ మూవీ మొత్తం స్టోరీ నరేషన్ గైస్ చాలా అంటే చాలా డల్ గా ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ గైస్, మీకు ఆ కింగ్డమ్ ఏంటి ఈ కింగ్డమ్ ఏంటి అనేసి మీకు పిచ్చ అంటే పిచ్చ డౌట్లు వస్తాయి. చెప్పడం మర్చిపోయాను గైస్, ఇది ఒక ఓల్డ్ అండ్ హిస్టారికల్ మూవీ అనమాట. పుణ్యన్ సల్మాన్, బాహుబలి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ టైమ్ లో నడుస్తూ ఉంటుంది అనమాట. మూవీలో నాకు అసలు నచ్చంది ఏంటంటే ఒక కింగ్డమ్ కి రాజు అన్నప్పుడు ఆ రాజు కట్అవుట్ ఎలా ఉండాలి గైస్, ఈ చూస్తే ఈ రాజురా బాబు అనిపించాలన్నమాట. కాకపోతే మూవీలో ఎలా ఉంటుందంటే చూస్తే ఈడు రాజారా అనిపిస్తుంది అనమాట. బక్కగా ఉంటాడు, చాలా అంటే చాలా బక్కగా ఉంటాడు. ఈ బక్కడు ఎందుకు రాజాయట్రా అంటే ఏదో బుక్ ఉంటదంట, ఆ బుక్ చదివాడంట, రాజు అయిపోయాడంట. మూవీ చాలా వరకు ఆ బుక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సరే దాని చుట్టూ తిరుగుతుంది, దాని గురించి ఏమన్నా బాగా చూపించారంటే అది కూడా లేదనమాట. అసలు ఆ బుక్ ఏంటి, ఆ బుక్ చదివితే ఏముంటుంది, ఆ బుక్ లో ఏముంది అని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఆ బుక్ చదివితే జ్ఞానం వచ్చింది అంటే అలా ఈ రాజు అయిపోయాడంట. నాకైతే గైస్ మూవీలో ఈ రాజుకి అయితే అసలు అంటే అసలు నచ్చలేదు. సరే రాజు వదిలేద్దాం అనమాట. కమ్ టు ద హీరోయిన్. జోక్ ఏంటంటే మన హీరోయిన్ మన రాజు కన్నా బక్కగా ఉంటుంది. ఆ కట్అవుట్ పెట్టుకొని 6గురిని 7గురిని చంపేస్తా ఉంటది. లిటరల్లీ మూవీలో గైస్ ఒక కట్అవుట్ ఉండదు, ఒక యాక్టింగ్ ఉండదు, పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట మూవీ కాస్టింగ్ అయితే. లిటరల్లీ గైస్ ఒక హిస్టరీ మూవీ అంటే వాళ్ళ కట్అవుట్స్ ఎలా ఉండాలి, వాళ్ళ లుక్స్ ఎలా ఉండాలి, ఒకసారి మనం వేరే వేరే మూవీస్ తో కంపేర్ చేసుకుంటే గైస్ ఈ మూవీకి ఆ మూవీకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మూవీలో ఒక సీన్ ఉంటుంది గైస్, మన హీరోయిన్ ఒక బ్లడ్ వాటర్ లో నుంచి పైకి లేస్తుంది. ఆ సీన్ కొంచెం బాగుంటుంది గైస్. సెకండ్ హాఫ్ లో ఏంటంటే అంతా వార్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఆ వార్స్ ఏమన్నా బాగున్నాయంటే అవి కూడా మరీ అంతే ఉండవు గైస్. చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటాయి. ఏంటంటే మనకి ఒక హిస్టారికల్ వార్ జోన్ చూస్తున్నాం అనేసి మనకైతే ఒక ఫీల్ రాదనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోయిన్ ఒక రాజు బంధిస్తాడు. ఎందుకు బంధించాడు, తనకి మన హీరోయిన్ కి ఏం సంబంధం, అప్పుడు మన హీరోయిన్ ఏం చేసింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే మన హీరోయిన్ సైడ్ నుంచి అక్కడక్కడ కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది గైస్. అది కూడా మరీ అంత ఉండదు అనమాట. చాలా అంటే చాలా తక్కువే ఉంటుంది. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. మూవీలో మన హీరోయిన్ ని తోపు అది ఇది అంటారు కానీ నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. మన హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకైతే మూవీలో మంచి మంచి కాస్టింగ్ తీసుకుంటే కొంచెం బాగుండు అనిపించింది. అలాగే మూవీలో ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ ఏమన్నా వర్కౌట్ అయిందంటే అది కూడా వర్కౌట్ అవ్వదు గైస్. మూవీలో ఏంటంటే గైస్ ఫస్ట్ హాఫ్ లో ఏదో ఒక పవర్ సప్లై లాగా ఏదో ఒక మెరుస్తూ ఉంటుంది అనమాట. అదేంటో నాకు అర్థం కాలేదు. దాని గురించి వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు కూడా. మూవీలో అయితే చాలా అలర్జిక్ సీన్స్ ఉన్నాయి గైస్. మీరు మూవీ చూస్తూ ఉంటే మీకు ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా డౌట్స్ వస్తా ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీకు హిస్టారికల్ వార్ జోన్ మూవీ సిస్టమ్ అయితే ఒకసారి ట్రై చేయండి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.